ఆ షాపింగ్ మాల్ వాళ్ళు కండక్ట్ చేసిన లక్కీ డ్రాలో జ్యోతిని విన్నర్గా డిక్లేర్ చేశారు. సూపర్ రా. అవును, ఇంతకీ ప్రైజ్ ఏంటి? సిటీ అవుట్స్కట్స్లో ఉన్న రిసార్ట్లో మేమిద్దరం కలిసి ఉండటానికి అన్నీ ఫ్రీగా వాళ్లే ప్రొవైడ్ చేస్తున్నారు అంకుల్. ఓ, ఈ విషయం మీకు చెప్పి ఒక 4 రోజులు లీవ్ అడుగుదామని వచ్చాం అంకుల్. మీరైతే మా మాట కాదనరు. అదే ఆంటీ అయితే ఖచ్చితంగా కుదరదు అని కరాఖండిగా చెప్పేస్తుంది. మీరే ఎలాగోలాగా ఆంటీని ఒప్పించి లీవ్ శాంక్షన్ అయ్యేలా చూడాలి. ఆ సంగతి నేను చూసుకుంటానులే, నువ్వేం భయపడకో. ఇబ్బంది అయితే వద్దులేండి సార్. చచ్చా, అలాంటిదేమి లేదమ్మా. మీరు నిశ్చింతగా వెళ్ళండి. కాకపోతే మన తారక్కి కూడా కొత్తగా పెళ్ళైందనే గాని వాడు నీలవేణి కలిసి ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళలేదు. వాడు కూడా అందరిలాగా ఆనందంగా తన భార్యతో బయటికి వెళితే బాగుంటుంది కదా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అయినా ఇలాంటివన్నీ ఈ ఇంట్లో జరగవులే. కావాలంటే మనతో. అయినా వాడికేం తక్కువ చెప్పు? తిరగడానికి కార్లు, ఖర్చు పెట్టడానికి డబ్బు, అనుభవించడానికి ఆస్తి అన్నీ ఉన్నాయి కదా. అయినా వాడు నీలాగా ఎవరిని లీవ్ అడగాల్సిన అవసరం కూడా లేదు. బావిలో కప్పలాగా ఆ ముందునే తాగుతూ ఉంటాడు. ఎంతసేపు వాడికి వాడి స్వార్థం తప్ప భారీ సంతోషం గురించి క్షణమైనా ఆలోచించడు. ఈ మనిషో ఏంటో. అయితే అంకుల్, మీకు అభ్యంతరం లేకపోతే తారక్ని నీలవేణి మాతో తీసుకెళ్ళమంటారా? కావాలంటే వాళ్ళిద్దరితో మేమిద్దరం మాట్లాడి మాతో పాటు తీసుకెళ్తాం సార్. మీరు వాళ్ళని మాతో రమ్మని చెప్పండి, మేమందరం కలిసి వెళ్ళొస్తాం. నేను చెప్తే వెళ్ళడానికి వాడేమన్నా చిన్నపిల్లాడా? మీరు వెళ్ళి మాట్లాడి చూడండి. వస్తే సంతోషంగా తీసుకెళ్ళండి. అయితే మాకు వదిలేండి అంకుల్. వాడితో మేము మాట్లాడి కన్ఫామ్ గా మాతో తీసుకెళ్తాం, అంతే. చాలా సంతోషం అశోక్. పద. ఏమండి, ఒక్క నిమిషం. చెప్పు జ్యోతి. అసలు మహేంద్ర గారు మనతో ఏమన్నారో అర్థమైందా? ఏమన్నారు? తారక్ని నీలవేణ్ణి మనతో పాటు తీసుకుని వెళ్తే నేను చాలా సంతోషపడతాను అన్నారు, అంతే కదా? ఆయన మనతో ఎందుకలా అన్నారో అర్థమైందా? బ్రహ్మాండంగా అర్థమైంది. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, అందుకే అలా అన్నారు.